మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉందండి. ఒక మనిషి మనస్తత్వం మనకి ముందే తెలిసిపోయింది అనుకోండి, ఓకే. అసలు దానిలో ఎగ్జైట్మెంట్ కానీ థ్రిల్లింగ్ కానీ ఏముంటుంది చెప్పండి. అలా ఒకవేళ తెలిసిపోతే అప్పటి దేవదాస్ పార్వతీల స్టోరీ ఉండేది కాదు. అలాగే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఉండవు. అంటే మ్యాక్సిమం చాలా జరుగుతున్నాయి. అంటే లవ్ స్టోరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి, లవర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి వాళ్ళ మనస్తత్వం తెలియదు కాబట్టే వాళ్ళు ఒక జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దాని ద్వారా ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. ఫర్దర్గా వాళ్ళు ఏంటి అనేది డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ వాళ్ళ మనస్తత్వం ముందే తెలిసిందనుకోండి, అసలు మనకి ఇంకా అందులో థ్రిల్ ఏమి ఉండదు కదా. వీళ్ళు ఇలాగే ఉంటారులే అని మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. వాళ్ళని ముందే మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. వీళ్ళ మైండ్ సెట్ ఇది కాబట్టి వీళ్ళు ఇలాగే చేస్తారు అని చెప్పేసి. అంటే యాక్చువల్గా మా ఇంట్లో కూడా ఉన్నారులేండి, మనం మాట్లాడుకునే వృషభ రాశి వారి గురించి. అయితే ఈ వృషభ రాశి వారి గురించి లక్షణాలు తెలుసుకునే ముందు ఈ వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకొని మనం అసలు ఏ విధంగా వాళ్ళని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు అసలు బయటకు చెప్తారంటారా ఏమన్నా? అంటే వాళ్ళ నుంచి ఒక విషయం బయటకు రాబట్టాలి అంటే తలక్రిందులుగా తపస్సు చెయ్యాలేమో అని నేను అనుకుంటా జనరల్గా. అంటే ఇంట్లో చూస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది, ఏంటి వీళ్ళందరూ ఇట్లాగే ఉంటారా అని. అంటే యాక్చువల్గా అసలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వృషభ రాశి వారు వారి మనస్తత్వాన్ని బయట పెట్టగలరా, లేదా వాళ్ళ ఇంట్రోవర్ట్గా ఉంటారా? అసలు వాళ్ళ అంటే ఎదుటి వాళ్ళని ఇష్టపడే వ్యక్తిలో వాళ్ళు ఏం చూసి ఇష్టపడతారు? అంటే వాళ్ళ హావభావాల, వాళ్ళ ఫిజికల్ అపియరెన్సా ఏంటి? అసలు వాళ్ళని ఒక వ్యక్తిని వాళ్ళు ఇష్టపడాలి అంటే వాళ్ళు ఏం చూస్తారు? మెయిన్లీ వీళ్ళల్లో ఏముంటాయి అసలు? ముందు తెలుసుకోవాలి మాత్రం చాలా కోరిక అండి. మాధవి గారు, ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీ ఇంట్లో చెప్పండి. ఇద్దరు ఉన్నారు అన్నారంటేనే, అవును వృషభ రాశి వాళ్ళు ఒక్కడు ఉంటేనే ఇంట్లో చాలా స్పెషల్ ఉంటుంది, ధమాకా attention. ఉంటది. అట్లాంటిది మీకు ఇద్దరు ఉన్నారు అంటే డబుల్ ధమాకా. ఎస్. అంటే వృషభ రాశి వాళ్ళకి నేను గతంలో కూడా ఎప్పుడు చెప్తుంటాను, వృషభ రాశి వాళ్ళకి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రపంచం అంతా కదిలించినా కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు మార్చుకోరు మేడం. అందులో వైఫల్యాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు కొంత రిలేషన్స్ కోల్పోవచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు. ఇంత ఉన్నా కానీ వాళ్ళ యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అది ఒక బలమైనటువంటి ఒక సిద్ధాంతపూర్వకంగా ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళు వెరీ స్ట్రాంగ్ ఐడియాలజిస్ట్లకు ఉండేటువంటి లక్షణాలు వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. సో మనం వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుతున్నాము. వృషభ రాశి వాళ్ళ ప్రేమ మీరు అన్నారు, వాళ్ళు ఏం చూసి ఇష్టపడతారు? అవును. ఈ ఉన్న 12 రాశులలో వృషభ రాశి వారి గురించి గ్రంథాల్లో అంటే పుస్తకాల్లో ఏం రాసి ఉంటుందంటే, చాలా అందరికన్నా ఎక్కువగా సూపర్ఫిషియల్ గా కొంచెం సూడో ఎమోషన్స్ తో కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు అని రాసి ఉంటుంది. ఇది నా ఒపీనియన్ కాదు. ఓకే. ఎందుకంటే నేను పుస్తకాలు చదివి వాటి మీద రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను వాటి మీద అది ఏముంది, ఎంతవరకు కరెక్టా కాదని నమ్మాడు. ఏదో పలానా గురువు గారు చెప్పారు ఫాలో అయ్యే నేచర్ అది కాదు. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ పెక్యులియర్ నేచర్ నేను చెప్పేది చూడండి, వాళ్ళు ఏదైనా కానీ శరీరము, మన బాడీ, మన సెన్సెస్, మన ఇంద్రియాలు, మన శరీరం, వీటి నుంచే వీళ్ళ దృక్పథము, ఆలోచన, నిర్ణయాలన్నీ కూడా వీళ్ళు డెవలప్ చేసుకుంటారు అని గ్రంథాల్లో ఉంటుంది. అంటే ఏంటి, శరీరం వీళ్ళకి శాశ్వతం, సర్వస్వం అని గ్రంథాల్లో ఉంటుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, శరీరము అంటే ఏంటి మేడం, మనం మెయింటైన్ చేస్తాం, మన బాడీ మెయింటైన్ చేస్తాం, మన స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్. అంటే వీళ్ళకి కనిపించకుండానే వీళ్ళకి లుక్స్ కాన్షియస్ ఉంటుంది. ఒక వృషభ రాశి వాళ్ళకి అంత లుక్స్ కాన్షియస్ ఉన్నాయంటే వీళ్ళకన్నా గ్లామర్ తక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంతవరకు ఇష్టపడతారు అన్నది క్వశ్చన్ మార్క్. అవును. ఒకటి లుక్స్ కాన్షియస్, రెండోది ఇంకొకటి ఏంటంటే ఇందాక కూడా చెప్పా కదా, వీళ్ళకి ఇంద్రియాలు అంటే సెన్సెస్ కి సంబంధించింది. వీళ్ళు చూడండి, చాలా చిన్న పిల్లలు కూడా మీ ఇంట్లో వంట చేస్తుంటే ఆ స్మెల్ చూసి అది ఏంటో చెప్తారు వీళ్ళు. అవును.
అది 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 ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం వండుతున్నారో చెప్తారు. అవును. వీళ్ళు ఎక్కడైనా ఒక లొకాలిటీకి వెళ్ళారు, ఉమ్, అక్కడ టెంపరేచర్ ని చాలా ఈజీ గుర్తుపెడతారు. ఓకే. సో నేను ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని నేను అన్నాను, కానీ ఉమ్, వీళ్ళకి నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నా కానీ ఉన్నటువంటి లక్షణాల కన్నా ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ, కాబట్టి వీళ్ళ హైపర్ సెన్సిటివ్ నేచర్ కూడా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్, అది ఉమ్, అది మైనస్ పాయింట్ కూడా. అవును. ప్లస్ పాయింట్ ఏ రకంగా అంటే అతి సున్నితంగా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి పట్ల ఎక్కువ చాలా కేరింగ్గా, ఉమ్, ప్రేమగా, ఎదుటి వాళ్ళ మనసత్వం పాపం ఏమనుకుంటున్నారు ఉమ్, అని టైప్ ఉంటారు వీళ్ళు. మీరు ఓకే. బాటసారి అని ఒక సినిమా వచ్చింది చూసారా, ఉమ్, నాగేశ్వరరావు భానుమతి గారిది, పాత సినిమా, ఉమ్, ఉమ్, మనం బుట్టను కూడా పుట్టలేదు అప్పుడు. అవును. పాట సినిమా అది, మీరు చూడండి. అందులో భానుమతి క్యారెక్టర్ ఈ వృషభరాశి వాళ్ళ క్యారెక్టర్ ఉమ్, కఠినంగా మాట్లాడుతుంది, పరుషంగా మాట్లాడుతుంది, ఓకే. మనస్తాపం చెంది వెళ్ళిపోతాడు. ఓకే. అందులో నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ కన్యారాశి, ఖచ్చితంగా చదువు, ఉద్యోగము, నిజాయితీ, ఆ, సింప్లిసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవి పర్ఫెక్షన్. ఇవి ఇవి నాగేశ్వరరావు గారికి ఉంటాయి ఆ సినిమాల ఓకే. క్యారెక్టర్. భానుమతి గారికి ఆమె అందులో చాలా చిన్న వయసులోనే ఆమె విడో అయిపోతుంది. ఆహా, సో ఆమె పరుషంగా మాట్లాడి, కఠినంగా మాట్లాడి, తన మనసులో ఉన్న ప్రేమని దాచిపెట్టి ఆ ఉమ్, ప్రేమని వ్యక్తపరచడం కోసం ఎన్ని కష్టాలు పడుతుంది అన్నది ఆ సినిమా యొక్క మొత్తం ఆద్యంతం అంతా అది స్టోరీ. వస్తుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళు కూడా అంతే. మీరు అన్నారు ఉమ్, కదా, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి. అవును. ఒక వృషభ రాశి వాళ్ళు ఏది కూడా ఓపెన్ గా బయటకు ఓపెన్ చేసి మాట్లాడరు. ఉమ్, కొంచెం ఈ వృషిక రాశి వాళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళు ఇద్దరికి, ఒక అమ్మాయి అబ్బాయి వృషిక రాశిలో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఇద్దరు డేటింగ్కి వెళ్ళారనుకోండి, ఉమ్, అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తారట. అర్థమైందా? ఓకే. సో వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఊహలు, పెద్ద పెద్ద ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు అన్ని కూడా కీర్తి ఉమ్, శిఖరాల మీద ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. స్టేటస్ ఎంత ఇష్టపడతారో ఉమ్, పేరు కూడా అంత ఇష్టపడతారు. సో నేను ఇందాక కూడా చెప్పాను, సెన్సెస్ వెరీ వెరీ సెన్సిటివ్ సెన్సెస్ వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉమ్, వాళ్ళ చెవులకి, అంటే వాళ్ళు వినదగ్గవే వాళ్ళు వింటారు. ఉమ్, వాళ్ళకి ఇష్టం లేదు అంటే కట్ చేస్తారు. ఓకే. అర్థమైందండి? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. అసలు ఇష్టం లేదు వాళ్ళని మీరు నచ్చంది మీరు ఏం మాట్లాడినా కానీ కట్ చేస్తారు, లేదా ఉమ్, డైవర్ట్ చేసేస్తారు. సో ఇంత సెన్సిటివ్గా వాళ్ళు వినికిడి అలానే ఉంటుంది, చూసేది కూడా అలానే ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇదే వృషభ రాశి వాళ్ళకి చాలా కఠినమైనటువంటి మొండితనంతో కూడినటువంటి బుద్ధి ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళు ఒకటి వద్దు అనుకుంటే భూమి బద్దలైనా నా పని చేయరు. ఉమ్, మీరు వాళ్ళతో ప్రేమతో చేసి సాధించగలుగుతారు కదా ఏదైనా చేయాలంటే. అవును. వాళ్ళు మీరు శాసించలేరు. బహుశా మీరు ఇంట్లో శాసిస్తున్నట్టున్నారు వాళ్ళని. శాసిస్తున్నారు లేదా నిర్బంధిస్తున్నట్టున్నారు. వాళ్ళు అలా మీరు ఏం చేసినా వాళ్ళు మీకంటే స్మార్ట్ అన్నమాట. మీరు ఎంత స్మార్ట్ అవును. వర్క్ చేస్తే వాళ్ళు ఇంకా స్మార్ట్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ తప్పించుకుంటారు, చేస్తారు. అదే. లేదా వాళ్ళు ఏమనుకుని చేస్తారు. అవును. అయితే వీళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉమ్, ఎదుటి వాళ్ళకి ఆకర్షితులు అవును. అట్రాక్ట్ అవుతారు. చెప్పారు. అవును. సో వీళ్ళు వృషభరాశి వాళ్ళు, నేను ఇందాక కూడా చెప్పా కదా, వీళ్ళు చాలా సూపర్ఫిషియల్ ఎమోషన్స్ కలిగి ఉంటారు. ఉమ్, వీళ్ళ సూపర్ఫిషియల్ గా తొందరగా వీళ్ళని ఎవరైనా మోసం చేయొచ్చు, మాయమాటలు చెప్పొచ్చు. వీళ్ళని ఎవరైనా ఎక్కువ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి కూడా వీళ్ళని ఈజీగా బుట్టలోకి దింపచ్చు అని ఉమ్, గ్రంథాల్లో ఉంటుంది, బుక్స్ లో ఉంటుంది. ఓకే. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని చూస్తే వీళ్ళు కొన్ని విషయాలకు కేటగరైజ్ చేస్తారు. ఉమ్, ఏంటంటే వీళ్ళకి లుక్స్ కాన్షియస్ ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్, ఖచ్చితంగా వీళ్ళకి మినిమం గుడ్ లుక్స్ ఉండాలి. ఉమ్, వీళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా 10 మందికి పరిచయం చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ 2 Feel విషయాలు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, అవును. ఒకటి అపియరెన్స్ బాగుండాలి, ఆ, రెండోది వాళ్ళ సెలక్షన్ 10 మంది గుర్తించాలి. అంటే అక్కడ ఏంటి, ఒకటి దే ఆర్ డిమాండింగ్ సోషల్ రెస్పెక్ట్ ఆర్ Hmm. ఎన్విరాన్మెంట్ రెస్పెక్ట్, అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ దేర్ ఓన్ చాయిస్. వాళ్ళ ఓన్ చాయిస్ ఏంటంటే అవును. లుక్స్ బాగుండాలి. అవును. ఓకే. ఓకే. సో వీళ్ళకి చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఉమ్, వీళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు మేడం. ముఖ్యంగా మీరు వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేశారు. ఉమ్, ఒక వృషభ రాశి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందంతో సంబంధం లేకుండా, ఉమ్, ఉమ్, ఆకర్షణకు సంబంధించడం లేకుండా ఒకవేళ ఎవరైనా ప్రేమించారు అంటే ఉమ్, ఖచ్చితంగా అవతల వాళ్ళు చాలా కేరింగ్ నేచర్ ఉన్నట్టు. ఓ, చాలా కేర్ తీసుకోండి. ఉమ్, అప్పటి వరకు వాడుకున్న ఇష్టాయిష్టాలు ఏంటి, అందంగా ఉండాలి, అవును. ఖచ్చితంగా స్టేటస్ సింబాల్ ఉండాలి, 10 మందికి గర్వంగా చెప్పుకోవాలి. చెప్పుకోవాలి. వీటికి అతీతంగా కూడా వాళ్ళు ఉమ్, ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు, ప్రేమించారు అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళలో చాలా వీళ్ళ కోసం టైం స్పెండ్ చేసేటువంటి ఒక గొప్ప లక్షణం ఉండాలి. ఓ, రెండోది అవతల వాడు చెప్పేదే చెయ్యాలి. ఉమ్, మూడో విషయం ఏంటంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా
ఇనిషియేటర్ ఉండాలి. ఏమై ఉండాలి? ఇనిషియేట్ తీసుకోవాలి వాళ్ళే, ఎందుకు? ఎదుటి వ్యక్తి. మీ ఇంట్లో ఇద్దరు శాలరీని చూశారు కదా, అదే కదా. వాళ్ళ ప్రాబ్లమే దే ఆర్ వెరీ పూర్ ఇనిషియేటర్స్. ఎస్, అర్థమైందండి? తొందరగా ఏ నిర్ణయం తీసుకోరు, తొందరగా ముందుకెళ్ళి రిస్క్ తీసుకోరు. రిస్క్ కి అవును. ఆమడ దూరం కాదు కదా, కిలోమీటర్ల దూరం ఉంటారు వాళ్ళు. అవును, ఎప్పుడు ప్రొటెక్టివ్ వేరే వాళ్ళు మెకానిజం, ఇనిషియేట్ తీసుకోవాలి వాళ్ళకి. ఎప్పుడు ఒక రక్షణ వలైన ఉంటారు. ఎవరి వల్ల అయితే వీళ్ళకి రక్షణ కలుగుతుందో, వీళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ ప్రెజెన్స్ లో, ఆ వ్యక్తి, ఇప్పుడు ఒక వృషభ రాశి వాళ్ళు ఎవరైనా అడ్మైర్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఆల్రెడీ ఆ వ్యక్తిని ఒక 2-3 రోజులని చూడలేదు, ఒక వారం రోజులని చూసి వీళ్ళకి ఒత్తిడి ఉంటుంది. వేరే రకాల ఒత్తిడి కూడా ఉండొచ్చు, ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. ఆ వ్యక్తి ప్రెజెన్స్ లో ఉంటే చాలు మేడం, మాట్లాడక్కర్లేదు. ఆ ఉన్న ప్రాంగణంలో ఆ వ్యక్తి ఉంటే చాలు. ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ లో వాడు ఎదురుగా ఉంటే కూడా చాలు, వీళ్ళకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. అదే చెప్పారు, వీళ్ళ సెన్సెస్ అంత పవర్ఫుల్ ఉంటాయి. ఆ వ్యక్తిని వీళ్ళు చూస్తే చాలు, వీళ్ళ సెన్సెస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అది హ్యాపీనెస్ వల్ల కావచ్చు, అన్హ్యాపీనెస్ వల్ల కూడా కావచ్చు. ఆ వ్యక్తి నచ్చలేదు అనుకోండి, వీళ్ళ కెమిస్ట్రీ ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది. ఆ వ్యక్తి నచ్చితే ఆ వ్యక్తి జ్ఞాపకం కూడా వీళ్ళ కెమిస్ట్రీ చేంజ్ చేస్తుంది, ప్రెజెన్స్ కూడా చేంజ్ చేస్తుంది. అంటే వాళ్ళు మీరు స్పర్శ చేయాల్సిన అవసరం లేదు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బై ఇమాజినేషన్, జస్ట్ బై సీయింగ్, వాళ్ళు అంత అనుభూతి పొందేటువంటి లక్షణాలు ఒక్క వృషభ రాశి వాళ్ళకే ఉంటాయి 12 రాశుల్లో. అంటే చూడండి, వాళ్ళు ఒక మనిషిని ఆత్మరూపంలో తీసేసుకుంటారు వాళ్ళు. అవును, అంటే వీళ్ళ ప్రేమ ఎంత పవర్ఫుల్ ఏంటది. ఆ వ్యక్తే జీవితము, ఆ వ్యక్తి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. అంటే జీవిత కాలం ఇతనే. ఇంత లోతుగా మొండిగా ఉండేవాళ్ళు వీళ్ళు ఫ్లర్ట్ చేస్తారా చెప్పండి? చేయరు. 10 మందితో తిరగలుగుతారా? ఒకళ్ళని వదిలేసి ఇంకోళ్ళని ఈజీగా మారగలుగుతారా? లేదు. అసలు ఒకళ్ళకి ఎస్ చెప్పడానికి అర్ధ షష్టి పూర్తి అవుతుంది, అయిపోతుంది, అర్ధ షష్టి పూర్తి అయిపోతుంది. సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో చూసేటువంటి లక్షణాల్లో ఖచ్చితంగా ఫైనాన్షియల్ బ్యాకింగ్ చూస్తారు మేడం. ఎందుకు అంటే అది స్టేటస్ కోసమో స్వార్థం కోసమో కాదు, రేపు మనం బతకాలి. వీళ్ళకి స్వాభిమానం ఎక్కువ కదా, అవును, యాచించడం ఇష్టం ఉండదు, ఆధారపడడం ఇష్టం ఉండదు. ప్లస్ దిగజారిపోయి పని చేసి లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10 మందిలో పరువు పోతుందన్న భావంతో ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా భాగస్వామిని ఎంచుకున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదా మంచి ఉద్యోగము, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే రేపు పొద్దున అవి చూస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఊహల్లో గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. ఇంత అందమైన అమ్మాయి రావాలనుకుంటాడు, ఇంత హ్యాండ్సమ్ గా రావాలి, ఆజానుబాహుడు రావాలని అమ్మాయిలు అనుకుంటారు. కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఈ లక్షణాలు చూస్తారు. మనకి బుక్స్ లో ఏం రాసి ఉంటది, దే ఆర్ వెరీ సూపర్ఫిషియల్ సూడో కైండ్ ఆఫ్ పీపుల్, దే ట్రైస్ టు మెయింటైన్ సో మచ్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ అని రాసి ఉంటుంది. కానీ నిజంగా ప్రతి మనిషికి వృషభ రాశి వాళ్ళకి అది అప్లై అవుతుందా అంటే కాదు. అది వాళ్ళ పరిధిలో రాశారు అది. కానీ మన ఇండియన్ అట్మాస్ఫియర్ కి, మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని మనం కనుక అనాలిసిస్ చేస్తే ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ అపియరెన్స్ చూస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూసుకోండి, మీ ఇంట్లో 2 ఉన్నారు కదా, మీరు ఒక 1 నెల రోజుల తర్వాతనో వారం రోజుల తర్వాతనో మీరు ఆమె కనపడంగానే ఫస్ట్ స్కానింగ్ వేస్తుంది. మీరు చిన్న టాటూ వేసుకున్నా గానీ ఆమె గుర్తుపట్టేస్తుంది. మీరు వేసుకునే డ్రెస్, మీ హెయిర్ స్టైల్ మార్పు వచ్చింది, చివరికి మీ ఐబ్రోస్ లో కొంచెం చేంజ్ వచ్చినా మీకు మళ్ళీ గుర్తుపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అంత దూరం నుంచి వస్తుంటేనే వాళ్ళు మీరు ఏమైనా పర్ఫ్యూమ్ చేంజ్ చేశారా, మీరు వస్తున్నప్పుడు మీ యొక్క కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్ కాదు, అది డిఫాల్ట్ టాలెంట్. అర్థమైందా? వాళ్ళు మీరు అబ్జర్వేషన్ అంటే ఏంటి, అది పని కట్టుకొని చేసేది. వాళ్ళ పని కట్టుకొని ఏం చేయరు, వాళ్ళ సెన్సెస్ అట్లుంటాయి మేడం. వాళ్ళ సెన్సెస్, అందుకే చెప్పా కదా, వాళ్ళు ఎంత ఫిజికల్ ఉంటారో అంత సెన్సరీ కూడా ఉంటారు వాళ్ళు. మనకి ఏంటి మేడం, ఇప్పుడు ఇంటర్నెట్ మనం ఒకసారి ఇంటర్నెట్ యూజ్ చేసిన తర్వాత పాస్వర్డ్ మనం ఆ డొమైన్ లోకి వెళ్ళగానే అది కనెక్ట్ అయితే తీసుకుంటారు. వాళ్ళు అలా ఉంటారు. అర్థమైందా? వాళ్ళు అలా అంత మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. సో ఎట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడు, పైకి ఎలా ఉన్నాడు కూడా గుర్తుపట్టేస్తారు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళని మీరు ప్రేమించినప్పుడు మీ ఆలోచన దృక్పథం అంతా కూడా భౌతికంగా ఉందా, అంటే శరీరం పట్ల ఉందా అన్నది వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అమ్మాయిలు అయితే చాలా సెన్సిబుల్ ఉంటారు. అందుకే చెప్తారు వృషభ రాశి వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ బాగుంటాయి. మార్కెటింగ్ స్కిల్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి సార్? ఒక ప్రోడక్ట్ ఉంటుంది మేడం, ఈ ప్రోడక్ట్ వాడండి మీరు తెల్లగా అవుతారని ఉంటుంది. మనకి చాలా ప్రోడక్ట్ ఉంటాయి, వస్తున్నాయి కదా, కానీ నిజంగా అవి వాడిన తెల్లగారు. అవునా కదా, అది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ అది. సో వీళ్ళు ఎదుటి వ్యక్తులకి రాంగ్ అనాలిసిస్ చేసి లేకపోతే రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చి చెక్ చేస్తారు.
ఓ మోసం చేయరు. మీ Check గురించి చేయడం. ఇప్పుడు వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాడు అనుకోండి, నేను మ్మ్. బాగా డబ్బులు ఉన్నాడని చెప్పడు, పేదవాడిని అని చెప్తాడు, లేకపోతే ఆర్డినరీ అని చెప్తాడు. సో దట్ అవతల వాళ్ళ మనసులో ఏముందో చెక్ చేస్తారు. బయటపడుతుంది. సో అలాంటి లక్షణాలు తెలివితేటలు చాలా ఉంటాయి వీళ్ళకి. ఓకే. సో వీళ్ళు ఒకళ్ళని ప్రేమించారంటే మాత్రం అది జీవితకాల ప్రేమ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. అది మాక్సిమం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు రిజెక్ట్ బ్రేకప్ చేయరు. ఉండదు. ఒకవేళ వీళ్ళు రిజెక్ట్ చేసిన, ఒకవేళ రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు, వదిలేయాలి అనుకుంటే కూడా వీళ్ళు ఏదైనా కానీ ఎస్ చెప్పడానికి ఎంత టైం తీసుకుంటారో నో చెప్పడానికి కూడా అంతే టైం తీసుకుంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని వదిలేసేటప్పుడు ఒక 2-3 నెలల నుంచే వీళ్ళు అబ్జర్వేషన్లు పెడతారు. ఓకే. వీళ్ళ మైండ్ మేకప్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు మ్మ్. డిస్టర్బ్ కాకూడదు కదా. అవును. ఒక వృషభ రాశి వాడు డిస్టర్బ్ Mental గా అయ్యారంటే భూమి వాళ్ళు- కదిలినట్టే గుర్తుపెట్టుకోండి. ఒక భూకంపం వచ్చినట్లే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు డిస్టర్బ్ అయితే మీ ఇంట్లో అందుకే ఇద్దరు ఉన్నారని చెప్పారు. ఒకటి భూకంపం వస్తే మీ ఫ్లాట్ లో అపార్ట్మెంట్ లో కూడా వస్తారు. అవును. వీళ్ళు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఓకే. సో వీళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే మ్మ్. ఎదుటి వ్యక్తిని కట్ చేయాలంటే మెల్లమెల్లగా స్టాటిస్టిక్స్ తీసుకొని Play చేస్తారు. కట్ చేస్తారు. ఎందుకంటే ఈ లోపల వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి అయినా ప్రశ్నించినా యుద్ధానికి వచ్చినా వాళ్ళని ఎలా కౌంటర్ డిఫెన్సివ్ చేయాలి. చేయాలన్నది అవును. వీళ్ళకు ఉంటది. మ్మ్. కనిపించని భయము, అభద్రతా భావం అన్నది వీళ్ళ బలహీనత అయితే ఓకే. కమిటెడ్ అంటే ఒక్కసారి రిలేషన్ లో ఉంటే దీర్ఘకాలంగా కమిట్మెంట్ ఉండి మ్మ్. ఎదుటి వ్యక్తితో చాలా నిజాయితీగా ఉండడం వాళ్ళ బలం. ఓకే. సో ఈ 2 లక్షణాల వల్లనే వృషభ రాశి వాళ్ళు చాలా సందర్భాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చినా మ్మ్. వాళ్ళని వాళ్ళు ఆ అవకాశానికి తగ్గట్టుగా మార్చుకోలేకపోవడం. అవును. భాగస్వామి నుంచి వచ్చే ప్రపోజల్, ఇప్పుడు భాగస్వామి చెప్తాడు మనం ఫారెన్ లో సెటిల్ అయిదామంటాడు, లేకపోతే ఫారెన్ లో వద్దు ఇండియాకి వచ్చేద్దామంటాడు. మ్మ్. అలాంటి విషయాల్లో వీళ్ళు చాలా టైం తీసుకోవడం వల్ల కూడా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ వరకు వచ్చి అది అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా దెబ్బతినడానికి కారణం కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడమే. ఓకే. సో కాబట్టి ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ అన్నది వీళ్ళు లైఫ్ పార్ట్నర్ దగ్గర చూపించకపోవడం వల్ల, దాన్ని మ్మ్. ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ మీద ఎదుటి వాళ్ళకి రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చాలా మొండి వాళ్ళు, మ్మ్. ఎవరి మాట వినరు, నీ ఎంత Yeah. లక్షణాలనే అని ముద్ర పడుతుంది. అవును. కానీ వీళ్ళని కన్విన్స్ చేస్తే వీళ్ళంత ఫ్లెక్సిబుల్ పీపుల్ మ్మ్. ఎవరు ఉండరు. ఈవెన్ మీరు వృశ్చిక రాశి గురించి కూడా నేను ఎప్పుడు చెప్తున్నా అవును. ఏమని, మ్మ్. వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండాలి కరెక్ట్ గా. Yes. చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళు అన్ని చెప్తారు, అన్ని చెప్తారు. లేదనుకోండి ఏమీ చెప్పరు. అవును. సో వృషభ రాశి వాళ్ళు కూడా మ్మ్. వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ కావాలి అంటే వాళ్ళకి ఈ ఆలోచన విషయంలో తొందరగా, మ్మ్. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, మ్మ్. మీన రాశి వాళ్ళకి ఒక థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే. క్విక్ గా అడాప్ట్ చేసుకొని క్విక్ గా నో చెప్తారు, క్విక్ గా ఎస్ చెప్తారు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. మ్మ్. ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు పంచవర్ష ప్రణాళికలే. మ్మ్. సో కాబట్టి వీళ్ళ పార్ట్నర్స్ కూడా అంత సహనము, ఓర్పు, నిజాయితీ ఉండి మ్మ్. ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లా ఉండే వాళ్ళైతే ఓకే. వీళ్ళ లవ్ అఫేర్ సక్సెస్ అవుతుంది. మ్మ్. లేదనుకోండి వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకునే క్రమంలో వాళ్ళ కోసం మారి మళ్ళీ వీళ్ళ ఒరిజినల్ నేచర్కి వచ్చి, మ్మ్. సో ఈ కాంటెంప్లేషన్ లో వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యి అసలు లవ్ అంటేనే వేస్ట్, బోగస్ అనేటువంటి అభిప్రాయాలు ఏర్పడుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే సార్. ఖచ్చితంగా. అయితే ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ లవ్ లో ఫెయిల్ అయితే, లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, బ్రేకప్స్ కానివ్వండి, అయితే అసలు వీళ్ళు ఎలా తీసుకుంటారంటారు? అంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదండి జనరేషన్, అయితే వీళ్ళు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. లేదంటే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ పిటి, అవును. అంటే అయ్యో నేను ఇట్లా అయిపోయాను వాళ్ళల్లో వాళ్ళే అవును. ఫీల్ అయిపోతూ ఉంటున్నారు. అంటే ఎదుటి వాళ్ళు మోసం చేసేసారు నన్ను అన్నట్టుగా. అవును. లేదు అంటే విపరీత ధోరణులు, అసలు మనం చెప్పలేకపోతున్నాం అనమాట. వీళ్ళు సూసైడ్, లేదంటే ఎదుటి వాళ్ళని చంపేయడం, అవును. ఇలా అవుతుంది. అయితే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ లవ్ ఫెయిల్యూర్ అయితే? అంటే 2 టైప్స్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి జనరల్ గా. ఒకటి మీరు ఎదుటి వ్యక్తిని నచ్చక వదిలేయడం ఒకటి ఉంటుంది. ఓకే. ఎదుటి వ్యక్తికి మీలో ఏదో నచ్చక అనుమానంతోనూ మిమ్మల్ని మీకు చెప్పా చేయకుండా కట్ చేయడం ఉంటుంది. 2 ఉంటాయి. ఫస్ట్ ఇది నేను ఆల్రెడీ ఏం చెప్పాను మీకు, వీళ్ళు ఎదుటి వ్యక్తిలో నచ్చనివి ఏంటంటే వీళ్ళకన్నా డామినేటింగ్ నేచర్ ఉంటే వీళ్ళకి నచ్చదు. ఓకే. పరుషంగా మాట్లాడే వాళ్ళు నచ్చరు. రెండోది క్రమశిక్షణ లేని వాళ్ళు, నిబద్ధత లేని వాళ్ళు, ఒకటి చెప్పి ఒకటి చేసేవాళ్ళు వీళ్ళకి నచ్చరు. సో అలాంటి వాళ్ళతో వీళ్ళు కొంత కమిట్ అయినా వాళ్ళ లుక్స్ బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి అని కొంచెం దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వీళ్ళు. కానీ రెండో కేటగిరీ ఏంటి, ఎదుటి వ్యక్తులు వీళ్ళ మీద అనుమానంతోనో వేరే ఏదో కారణాల వల్ల వీళ్ళకి చెప్పా చేయకుండా వీళ్ళని కట్ చేసి వీళ్ళని హర్ట్ చేస్తే మాత్రం అదంతా ఈజీగా వాళ్ళు చెప్పా కదా భూకంపమే. అవును.
సో అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కడిగేస్తారు, వాళ్ళు దానికి సంబంధించిన వ్యక్తుల్ని. ఓకే. ఎంత వైలెంట్ గా ఆయన రియాక్ట్ అవుతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భూకంపం వచ్చినట్టు ఉంటుంది. అవును. వీళ్ళని ఎవరన్నా మోసం చేశారు లేదా అపార్థం చేసుకొని కట్ చేశారు అన్నప్పుడు హ్యాండిల్ వీళ్ళ చేయడం చాలా బాధ కష్టం. వీళ్ళ బాధ ఆవేశం రెండు ఒకటేసారి చూస్తారు మీరు. అందుకే చూడండి వీళ్ళు ఎంత అరుస్తారో అంత వాళ్ళకి భావోద్వేగాలు అంటే వాళ్ళ కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి, దగ్ధమైనటువంటి గొంతు స్వరం మారిపోతుంది వీళ్ళకి. ఓకే. కాబట్టి వీళ్ళని ఎవరన్నా మోసం చేస్తే మాత్రం అది వాళ్ళ దృక్పథం అయిపోతుంది మేడం. అంటే వాళ్ళకి ప్రేమ మీద నమ్మకం పోవడము, ప్రేమికులు అంటేనే ద్వేషము, అమ్మాయిల్ని అబ్బాయిలు కానీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ వాళ్ళు అదే విషయాన్ని ప్రచారం చేసినా చేస్తారు, 10 మందికి చెప్పినా చెప్తారు, జీవితకాలం బ్రహ్మచారిలా ఉంటారు. అంతే తప్ప మన పక్క సందులో ఐశ్వర్య వచ్చింది, వెనక సుస్మితా సేన్ వచ్చిందని వీళ్ళని వదిలేసి వాళ్ళ వైపు పోరు. చాలా మందికి వృషభ రాశి వాళ్ళ మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఏముంటుందంటే వీళ్ళకి స్థిరమైన అభిప్రాయాలు, బలమైన అభిప్రాయాలు ఉండవు. ఏదైనా కానీ పూర్తిగా ఒక పని చేయకుండా ఇంకో కొత్త పని స్టార్ట్ చేస్తారు ఉంటది. కానీ ఇది భావోద్వేగాలకు సంబంధించి మాత్రం అది అప్లికబుల్ కాదు. అంటే వీళ్ళు హ్యూమన్ రిలేషన్స్ కి ఎమోషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరితో అయితే డీప్ గా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళని వీళ్ళు మర్చిపోవడం అనేది జరగదు. మీరు 20 ఏళ్లలో బ్రేకప్ అయింది, మీరు 60 ఏళ్ల వయసులో అడగండి. చాలా మంది 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసులో పుట్టిన వాళ్ళని అంటే 70 వయసులో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏదో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు కదా, మన వీడియోలు చూసినప్పుడు కూడా నేను వాళ్ళ గురించి అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు కూడా అదే. వాళ్ళు ఒక అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు పరిస్థితుల వల్ల వాళ్ళు చేసుకోలేకపోయారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ వ్యక్తుల జ్ఞాపకాలు, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అవన్నీ కూడా ఫిలాసఫికల్ గా పెట్టుకుంటారు. సో వృషభ రాశి వాళ్ళలో 2 ఉంటాయి మేడం. అందరికి హృదయం ఒకటే ఉంటుంది, కానీ వృషభ రాశి వాళ్ళకి 2 మనసులు ఉంటాయి నాకు తెలిసి. మనం ఇది సైంటిఫిక్ టెర్మినాలజీ కింద తీసుకోకండి, బట్ 2 రకాల వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి. ఒకటి వాళ్ళు కోరుకుంది, రెండోది వాళ్ళకి దక్కింది. వాళ్ళు కోరుకుంది ఒకటి, దక్కింది ఒకటి. కానీ దక్కింది ఏదైతే ఉంటుందో వాళ్ళకి నచ్చకపోయినా కోరుకున్న దాని గురించి విపరీతమైన తాపత్రయం పడతారు. కానీ రిస్క్ తీసుకుంటారా? తీసుకోరు. చచ్చినా తీసుకోరు. సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేస్తారు. సెక్యూర్డ్ గా ప్రొటెక్టివ్ ఉంటారు, చెడ్డ పేరు ఇష్టపడరు. అవసరమైతే ఎదుటి వ్యక్తులకి ఏదైనా ఒక సమాచారం ఇస్తారు, అంటే వాళ్ళు ప్రేమించారు, మిస్ అయ్యారు అన్నది ఇస్తారు తప్ప మళ్ళీ అటువైపు వెళ్ళి ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్ ఎంత వర్స్ట్ గా ఉన్నా కానీ చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్ అంటే రేర్ సందర్భాల్లో వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు. ఒకవేళ ఆ అడుగు ముందుకు వెయ్యాలి అంటే కూడా ఎదుటి వ్యక్తి యొక్క సహకారం ఉండాలి. అందుకే వృషభ రాశి వాళ్ళు అమ్మాయిలు ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎదుటి వ్యక్తిలో చొరవ ఉండాలి, చెప్పేదే చేయాలి. అప్పుడు వీళ్ళు నమ్ముతారు ఫ్లాట్. రెండోది మీరు తీసుకున్న నిర్ణయం యొక్క పరిణామాల్ని మీరు ఫేస్ చేయాలన్నాయి, మీరన్నా ఫేస్ చేయాలి, లేదా ఆ నిర్ణయం అన్నది బలంగా ఉండాలి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి, మీరు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, మీకు డబ్బులు లేవా పట్టించుకోరు. ఓకే, ఇనీషియల్ గా వాళ్ళు పట్టించుకునేవనివే. కానీ ప్రేమ వైఫల్యం చెందిందంటే మాత్రం అది ఒకసారి భూమి మనకి గ్రహణాలు అప్పుడప్పుడు వస్తుంటాయి కనిపించినట్టే. వీళ్ళకి ఒకటే రోజు అన్ని గ్రహణాలు వస్తాయి, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంతా ఒకటే రోజు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు కొంత మనసులో ఉన్న విషయాలను ఎక్స్ప్రెస్ చేయడము, కొంచెం ఆలోచనలో సరళత్వం, అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసే ఏ పనిలో అయినా కానీ వీళ్ళు భౌతికం అంటే సూపర్ఫిషియల్ సూడో ఎమోషన్స్ నుంచి కొంచెం రాషనల్ లాజికల్ సైడ్ వెళ్తే వీళ్ళ వాలంటైన్ రిలేషన్ జర్నీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే సార్, వృషభ రాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.